3 నెలల కిందట ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఇంకో 2 నెలలు అయితే ఎంపీ ఎలక్షన్లు, అవైపోగానే సర్పంచ్ ఎలక్షన్లు, ఇవైనాక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు. ఓట్ల జాతరనే అనుకోరాదుండ్రి. లీడర్ల కాంచెల్లి కార్యకర్తల దాకా ఫుల్ బిజీ. ఎవల లెవెల్ వాళ్ళకు పని పదవులు. కానీ కొన్నేళ్ళైతే తరీకా మారేటట్టున్న తీన్రి. రైట్. ఒక్క దేశం ఒక్క ఎలక్షన్ కమిటీ రిపోర్ట్ అందింది రాష్ట్రపతి మేడానికి. 190 రోజుల్లో 47 పార్టీలతోటి మాట్లాడితే 32 పార్టీలు జమిలికి జైగొట్టినేట. సంఘాలు పబ్లిక్ 21,000 మంది సలహాలు ఇచ్చిండట. అవి రాసి 18,000 పేజీల రిపోర్టును తయారు చేసుకొచ్చిండు కమిటీ పెబ్బ పాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారు. జమిలీ ఎలక్షన్లంటే పార్లమెంట్ కు అసెంబ్లీలా ఒక్కపారే ఓట్లు పెట్టుడు. ఏడాదికో రాష్ట్రం ఎలక్షన్లు ఉండే వరకు మస్తు ఖర్చు అవుతుంది. ఆఫీసర్లకు పనెక్కువైతుంది, పోలీసులకు తిప్పలైతుందనే చర్చ ఎప్పటికాంచో నడుస్తుంటే నిరుడు కమిటీ వేసింది సెంటర్ సర్కార్. వాళ్ళు అందరితోటి మాట్లాడి రిపోర్ట్ తెచ్చిరన్నట్టు. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒక్కపార అయిపోతేనే బాగుంటది. అటెన్కా 100 రోజులకు మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఓట్లుండాలని రిపోర్ట్ ఇచ్చిరట. 3 ఎలక్షన్లకు లంకె ఉండేటట్టు ఓటర్ కార్డులు తయారు చేయాలంట. ఇవన్నీ కావాలంటే రాజ్యాంగంలో కొన్ని రూల్స్ మార్చాలి. దీని మీదే లా కమిషన్ కూడా వేసిండ్రు. డబ్బున్నే ఆ రిపోర్ట్ కూడా వచ్చేటట్టుంది. వాళ్ళేం చెప్పింది విన్నాక జమిలీ ఎలక్షన్లు పెట్టాలనా వద్దా అనేది డిసైడ్ అవుతుంది అన్నట్టు. ఢిల్లీలో జరుగుతున్నది చూస్తాంటే మాత్రం 2029 ఎలక్షన్లు జమిలే వచ్చేటట్టున్నాయి. చల్ అసెంబ్లీకి పార్లమెంట్ కు ఏరేరుగా ఎలక్షన్లు ఉండాల్సిందే, లేకుంటే జాతీయ పార్టీలకే ఫాయిదా అనేది కొందరి మాట. చూడాలి మరిగా ఏమైతుందో.